ఉద్యమాలకే ఉపాధ్యాయుడు. అన్ని పోరాటాలకు ఒక మేధావి దిక్చూసి ఇవ్వకపోతే, ప్రతి ఉద్యమంకు మేధావుల యొక్క దిక్చూసి లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు పెద్దగా. సో ఇవాళ మేధావుల పందాలో నడిచిన ఉద్యమాలు చాలా సక్సెస్ అయినాయి, ప్రజలకు మేలు చేసింది. సో అట్లాంటి మేధావి ప్రతి ఉద్యమానికి తన డైరెక్షన్స్ ఇస్తూ మన నుండి వెళ్ళిపోయి 6 ఏళ్ళు అవుతున్నది. అయినా సరే మన గుండెల్లో ఆయన ఆలోచనల్ని, ఆయన యొక్క ప్రతిరూపాన్ని మనం స్మరించు వారికి ఈ సందర్భంగా నా ప్రత్యేకంగా జైపూర్ తెలియదు. మీ అందరికీ కూడా పేరు పేరున, తక్కువ మంది వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. మరి ఇదేమో పెద్ద సబ్జెక్ట్ పెద్దది, వాళ్ళకు అర్థమవుతుందా లేదా అనేది కూడా ఇంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు క్రైస్తవ సంఘం పెట్టాలి. ఇన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, అన్ని క్రైస్తవ గ్రూప్స్ షేర్ చేశారు. దాదాపుగా అన్ని క్రైస్తవ గ్రూప్స్ షేర్ చేశారు. కానీ ఒక్క క్రైస్తవ సంఘం కూడా ఒక్క లీడర్ ఉండాలి. చూడండి వాళ్ళ రాజకీయ చైతన్యం చూసాము. వాళ్ళకి రకంగా చెప్పాలంటే ముస్లింలకు కూడినంత రాజకీయ చైతన్యం క్రైస్తవ సంఘటన లేదు. కాబట్టి వాళ్ళ ముస్లిం సమాజం చాలా అడ్వాన్స్ గా, అంటే రాజకీయంగా కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, ప్రతిఘటన పోరాటంలో కావచ్చు, ముస్లింలకు ఉన్నంత తెగువ క్రైస్తవులకు లేదనడానికి అనేక ఉదాహరణలు కావచ్చు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా 157 దేశాలు క్రైస్తవ దేశాలు. అన్ని దేశాలు రాజకీయాల్లోనే సాధించింది. మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకు రాజకీయాలు లేదు. ఎందుకు? వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు. అంటే క్రైస్తవులు ఈ దేశంలో బ్రాహ్మణుల చేతిలో, బహుజనుల చేతుల్లో లేదు. యాక్చువల్గా క్రైస్తవులు బహుజన చేతుల్లో ఉన్నది కేవలం బానిస మనస్తత్వం మాత్రమే. బహుజన క్రైస్తవులు బానిస మనస్తత్వం మాత్రమే ఉన్నది కాబట్టి, వాళ్ళు తిరుగుబాటు చేసే నేచర్ వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు అసలు రాజకీయ చైతన్యానికి చాలా ఆమడ దొరుకుతో క్రైస్తవ సమాజం ఉంది. ఇంకా కాకుండా మనకు తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో ఇవాళ ఇంకా 7 మంది ఎమ్మెల్యేలు, ఇంకా ఎంపీ, ఔరంగాబాద్ లో ఎంపీ, మళ్ళీ అలాగే కర్ణాటకలో ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో. సో ఈ రకంగా విస్తరిస్తూ పోతుంది. ఏమైనా ఐయుఎంఎల్ పార్టీ కేరళలో, కర్ణాటకలో, ఈ రకంగా ముస్లింస్ భారతదేశంలో అంతో ఇంతో రాజకీయ చైతన్యం పోయి, క్రైస్తవులు అందులో దళిత క్రైస్తవులు ఎందుకు ఇంకా బానిసత్వంలో ఉండడానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణము మొదటి నుండి కూడా రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళు లేరు. రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళు లేరు, వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళ ప్రాతినిధ్యం లేనప్పటికీ కనీసం నాయకులుగా ఇండియన్ క్రైస్తవ సంఘానికి నాయకత్వం వహించారు అంటే బ్రాహ్మణులే వహించారు. ఎందుకు బ్రాహ్మణులే వహించారంటే మొదట క్రైస్తవంలో తీసుకున్నది బ్రాహ్మణులు. సో కాబట్టి ఇవాళ కేరళ నుండి క్రైస్తవం మన దేశం ఎంటర్ అయినప్పటికీ కేరళలో ఉన్న మొత్తం బ్రాహ్మణ సమాజం మొత్తంలో మొదటి క్రైస్తవం. ఆ క్రైస్తవ మొదలు తీసుకున్న బ్రాహ్మణ సమాజము మొత్తం ఇండియన్ క్రిస్టియానిటీకి నాయకత్వం.
మీరు చూడండి కేఏ పాల్, అలాగే బ్రదర్ అనిల్, అలాగే ఇంకా తీసుకోండి పెద్ద పెద్ద చర్చలు పెట్టుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ మాస్టర్స్ గా ఉన్న వాళ్ళంతా కూడా అందులో ఉన్నారు. బ్రదర్ అనిల్ బ్రాహ్మణ్, కేఏ పాల్ కామ్, తర్వాత ఇంకా ఇంకో చర్చ ఉంటుంది పెద్ద, చాలా పెద్ద చర్చి, ఆ పెద్ద నాయకుడు సతీష్ కుమార్, సతీష్ కుమార్ ఆయన కాపూరి ఖమ్మం ఖమ్మం ఇలా మొత్తం టోటల్గా అగ్రవర్ణాల చేతుల్లో క్రైస్తవం ఉంది. నా నీళ్లు బాటలు తీసుకొచ్చి పెడితే బాగుంది, అదిలోగా దొరుకుతుంది. క్రైస్తవ మతాన్ని దగ్గరగా స్థాపిస్తే మొత్తం ఇప్పటిదాకా అమెరికా నుండి ఫ్రెండ్స్ లేదంటే యూరోప్ దేశానికి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు చేస్తున్నారు? FCRA లెక్కలు తీసుకుంటే ఇక్కడ తార్నాకలో ఒక సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ అని చూస్తాం. మొత్తం భారతదేశానికి క్రైస్తవ మిషనరీలకు వచ్చే డబ్బులు వస్తుంది. దాన్ని డైరెక్ట్ గా బ్రాహ్మణుడు, సో దానికి సంబంధించి ఎవరు ఒక్క దళితుడు లేడు అందులో డైరెక్ట్ అవ్వలేదు. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రొఫెసర్ పెంచాలి. అంటే ఫారెన్ ఫండింగ్ కూడా దళితుల చేతుల్లో లేదు, వాళ్ళు మొత్తం దాని దగ్గర లేదు. ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఎందుకు రద్దు? సుప్రీంకోర్టు చరిత్రలో ఒక సంవత్సరంలో హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన ఏ కేసు ఇప్పటిదాకా 70-90 సంవత్సరాలు 80 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో ఒక 1 year హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన చరిత్ర ఒక దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా చింతాడ ఆనంద కేసు, పార్ట్నర్ చింతాడ ఆనంద కేసు. హైకోర్టులోనే కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టిన చట్టం. సుప్రీంకోర్టులో ఇప్పటికీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని 14 కేసులు వేశారు. 30 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మురుగుతూనే ఉంది. అది బెంచ్ మీదకి రాలి. మరి చింతాడానికి కేసు చింతాడానికి కేసు హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చిన జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చిన జడ్జిమెంట్ వచ్చింది. ఎట్లా కారణమే అది కుట్ర కాదా? దీనిలో ఏం జరిగింది అనేది లేకపోతే మనకు అర్థం కాదు, సమస్య అర్థం కాదు. మీరు ఇవాళ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో దళితులకు ఎంత దుర్మార్గమైన తీర్పులు వస్తాయి, దళితులైతే దుర్మార్గంగా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనడానికి ఇది చింతాడ ఆనంద కేసు రివ్యూ పిటిషన్. ఈ రివ్యూ పిటిషన్ అసలు దీన్ని ఏముంది ముందే రిజెక్ట్ చేసి సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తారు. ఇలా ఏముంది టెక్నిక్స్ ఏం లేదు. అసలు దీని గురించి మనం చర్చిస్తే సుప్రీంకోర్టు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అనేది మీకు అర్థమైంది. అంటే దళితుల పట్ల ఏమాత్రం, దళిత క్రైస్తవుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కానీ ఏమాత్రం బాధ్యత కానీ సుప్రీంకోర్టు లేనట్టుగా మనకు అర్థం. కక్షపూరితంగా సుప్రీంకోర్టు వ్యవహరించింది, అలాగే కక్షపూరితంగా మోడీ వ్యవహరిస్తుంది. ఎందుకు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇస్తే ఏమైతుంది ఈ దేశం? మరి అగ్రవర్ణాలకి క్రైస్తవంగా తీసుకుంటే ఏ హోదా తగ్గట్లేదు, వాళ్ళ హోదా తగ్గట్లేదు. వాళ్ళ రిజర్వేషన్ ఇండియా ప్లేస్ వాళ్ళు అమలు చేస్తారు. బీసీలు
వాళ్ళకి హోదా తగ్గట్లేదు. బీసీ రిజర్వేషన్ అమలవుతున్నాయి. చివరికి ఎస్టీలు వాళ్ళకి హోదా తగ్గట్లేదు, వాళ్ళకి రిజర్వేషన్ అమలవుతుంది. ఒక ఎస్టీలు ఏం పాపం చేశారు, ఎందుకు కుట్రపూరితంగా కక్షపూరితంగా షెడ్యూల్ కులాల మీద మాత్రమే ఇంత కక్షపూరితమైన చర్యలకు ఈ భారత సమాజం కూరుకుంటుంది. అందులో వర్ణాశ్రమ ధర్మం పునాదిగా ఏర్పడ్డ భారత సమాజం ఎందుకు దళితులకు ఇట్లా ఇంత కక్షపూరితంగా ఉంటుందంటే, ఈ దేశంలో తిరుగుబాటు చేసింది క్రైస్తవులు. వర్ణ వ్యవస్థ మీద మొత్తం వర్ణ వ్యవస్థ పునాదులను దెబ్బగొట్టే ప్రయత్నం చేసింది క్రైస్తవ ముస్లింలు. వర్ణ వ్యవస్థ మీద కంప్లీట్ గా యుద్ధం చేసింది క్రైస్తవులు ముస్లిం. అందులో ప్రధానంగా దళిత క్రైస్తవులు, దళితులు. మీరు మొదటి తీసుకోండి, బ్రిటిష్ కాలం నుండి తీసుకోండి. ఇవాళ ఎవరి పోరాటాల వల్ల సతీకి వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా, వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా, అలాగే చిన్నపిల్లల పెళ్లి చైల్డ్ మ్యారేజ్ వ్యతిరేకంగా, అంటరాని తనానికి వ్యతిరేకంగా ఇట్లా అనేక చట్టాలు ప్రతిష్టాపన. వాటన్నిటికీ చాలా ప్రధాన కార్యం దళితులు. దళితుల 300 సంవత్సరాల పోరాటంగా ఈ చట్టాలు. ఈ చట్టాలకి రావడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? సతీ సాధన రద్దయింది. ఎవరికి నష్టం? ఏం బీసీలకు నష్టమా, ఎస్టీలకు నష్టమా, ఎస్సీలకు నష్టమా? అసలు మన సాంప్రదాయం సతీ సాగర ఓన్లీ బ్రాహ్మణ కులంలో మాత్రమే ఉంది. అట్లా మీరు తీసుకుంటే అంతరాయించాలని నిర్మూలన జరిగింది. ఎవరికి నష్టం? ఏదైతే శుచి, సాంప్రదాయం, శుభ్రత, అంతరాయించాలని అత్యంతంగా పాటించే బ్రాహ్మణులందరికీ ఇవాళ ఇట్లా ఇవన్నీ చూసుకుంటే, మీరు ఇవన్నీ చూసుకుంటే ఈ దేశంలో తిరుగుబాటు అనేది బ్రాహ్మణ వ్యవస్థ మీద దెబ్బ కొట్టింది ఈ క్రైస్తవ మతం. అందులో ప్రధానంగా దళితులు. మీకు లెఫ్ట్ కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టులు రెవల్యూషనరీ పోరాటాలు చేసినప్పుడు కూడా ఆర్థిక పోరాటాలు చేశారు అంతే. ఎందుకంటే వాళ్ళ పోరాటం లక్ష్యమే, కమ్యూనిస్టుల పోరాట లక్ష్యం ఆర్థిక పోరాటాలు. సో వాళ్ళ స్లోగనే ఈ దేశంలో మొత్తం అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంత ప్రకారంగా వాళ్ళ పోరాటాలు చేస్తారు. కానీ ఇది ఆర్థిక పోరాటాలు కావాలి, ఇది ఆత్మ గౌరవ, ఇవి ఆత్మ గౌరవ పోరాటాలు. ఎందుకు ఆత్మగౌరవ పోరాటాలు అంటున్నానంటే, మనిషి 2 వారం మాత్రమే జీవించాడు. మనిషి తన నోటికి వచ్చే ప్రతి మాట ఎవరన్నా జీవిస్తాడు అని బైబిల్ చెప్తుంది. మనిషి 2 వారం మాత్రమే జీవించడం అనేది కడుపులో తిండి మాత్రమే ఉంటే సరిపోదు. కానీ మనిషికి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. సో బైబిల్ ఆత్మగౌరవాన్ని బోధించింది, బైబిల్ రొట్టెను అందించింది, బైబిల్ విజ్ఞానాన్ని అందించింది, బైబిల్ నీ వ్యక్తిగత జీవిత మార్పుకు తోడ్పడింది. 10 ఆజ్ఞలు నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చినాయి. బైబిల్ ఒక రకంగా చెప్పాలంటే చర్చి ఒక రెవల్యూషనరీ సెక్టర్ గా మారింది, ఒక విప్లవాత్మకమైన సెంటర్ గా చర్చి మారింది. దళిత వాడల్లో ఉన్న చర్చిలన్నీ ఒక రెవల్యూషనరీ సెంటర్స్ అన్నాయి. అందుకే
ఆ రెవల్యూషనరీ గా చర్చిగా మారిన తర్వాత స్కూల్ పోవడం, వాళ్ళు బడికి పోవడం, ఉద్యోగం చేయడం వల్ల కటేకులలో పనిచేసిన దొరాయిలలో పనిచేసిన అది పెద్ద సమస్యగా మారింది. అయితే మీరు పోయి బడికి పోతాడు, మీరు పిల్లలు బడికి పంపిస్తారు చర్చికి పోయి. అనవసరమ ధర్మం ఏంది? వాళ్ళని ఏం చేయాలంటే దూరంగా ఊడికం చేయాలి, వాట్స్ డబ్బులు పంపాలి. ఇవన్నీ బ్రెయిన్ అయిపోయినాయి. నేను మాట్లాడే మాటలన్నీ కూడా భారత రాజ్యాంగం గురించి మాట్లాడాలి. భారత రాజ్యాంగం వచ్చినాక నేను వచ్చినాక కూడా ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్ రాజ్యాంగాన్ని బోధించిన చెప్తాను. భారత రాజ్యాంగం వచ్చినాక అన్ని హక్కులు వచ్చినాయి అనడం చాలా. భారత రాజ్యాంగం అసలు ఉనికిలో లేనప్పుడే ఇవన్నీ బైబిల్ బైబిల్ దళిత వర్గంలో వచ్చిన తర్వాత చర్చి దళిత వర్గంలోకి వచ్చిన తర్వాత ఒక విప్లవం మొదలైంది. అలాగే ఇస్లాం ఈ దళితులకు ఈ కింది వర్గాలకు ఇస్లాం కూడా వచ్చిన తర్వాత ఇది ఒక సమానత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. మనుషులంతా సమానమే, డబ్బునోడైనా లేనుడైనా సమానమే. అలా అందరూ సమానమే. బైబిల్ అనేది నిన్ను నీ పొరుగువారిని ప్రేమించవు, అందరూ సమానమే. దేవుడి దృష్టిలో, యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానమే. అరే మరి వర్ణ సోదరులు ఏం చెప్తారు? బ్రాహ్మణుడి గొప్పడు, వైశ్యుడు ఈ పని చేయాలి, క్షత్రుడు ఈ పని చేయాలి, మాలమాదిగుడు ఈ పని చేయాలి, అందరూ సమానం కాదని చెప్తున్నారు. కానీ బైబిల్లో ఖురాన్ అందరూ సమానంగా చెప్తున్నారు. మరి వృద్ధుల్ని వర్ణ సందర్భానికి వృద్ధులు ఈ వర్ణ సందర్భానికి విరుద్ధమయ్యా సిద్ధాంతాన్ని దళిత మండలిలో మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా థామస్, ఆయన పేరు థామస్ జేవియర్ మొట్టమొదటిసారిగా కేరళ మీదుగా చెన్నైకి కేరళకు వచ్చి కేరళకు బోధించి స్థిరంగా ఈరోజు దళిత క్రైస్తవులకు మొట్టమొదటి కేసు వేసిన రాష్ట్ర మీద నమ్మకమే చెన్నై. దళిత క్రైస్తవుల మీద మొట్టమొదటి కేసు వేసిన రాష్ట్ర విధానం ఉందంటే చెన్నై. దళిత క్రైస్తవుల మీద పోరాటం స్టార్ట్ చేసిన మొట్టమొదటి రాష్ట్ర విధానం ఉందంటే చెన్నై. బాబాసాహెబ్ అంబేద్కర్ 56 బుద్ధిస్టు మారి 5 లక్షల మంది వేసు. ఇదే థామస్ ఆ రోజున 50 లక్షల మంది క్రైస్తవులుగా మార్చాడు. నేను చెప్పిన 5 శతాబ్దం 50 లక్షల మంది దళితులు క్రైస్తవులుగా మారారు తమిళనాడు ఒకటే రోజు. చర్చ లేదు. మీరు గోంగలు డయాలసిస్ తీసుకోండి, మెదక్ డయాలసిస్ తీసుకోండి, మెదక్ చర్చ్, గోపకాల్ చర్చ్, తమిళనాడు ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని చర్చిలు, పాత చర్చిలు తీసుకోండి. ఇప్పటిగా ఈ చిల్లర చర్చిలు చిల్లర వారికి వెళ్తారు. మొత్తం ఆ చర్చిలలో నిరంతరం ఒక మిషనరీ ప్రోగ్రాం జరిగింది. అవే సమానత్వ సిద్ధాంతానికి సంబంధించిన పెద్ద ఎత్తున దేవుని రూపాలు జరిగింది. యేసుక్రీస్తు రూపంలో ఒక మనిషి జీవితం మార్చుకునే కార్యక్రమం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి వచ్చి నేను చెప్పాల్సి, ఎందుకంటే మా ఇంటికి ఫస్ట్ చెప్తే బాగుంటుంది. మా నాయన మొదట శివుణ్ణి పూజించాడు.
మా అమ్మ కూడా శివ పూజ చేసి చిన్న వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవులుగా మారారు, మా ఆయన చిన్నప్పుడే చనిపోయాడు, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత క్రైస్తవంతో తీసుకున్నారు. మేము మా ఊర్లో చాలా ఎంత పేదరికంలో ఉన్నాము. ఎంత పేదరికం అంటే అసలు గుడిసె కూడా దక్కలేదు. గుడిసె గుడిసె లేదు, గజం జాగ కూడా లేదు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నేను, మా అమ్మ ఎప్పుడైతే చర్చికి పోయి మా అమ్మ చేసిన కూలి నాకు తెలిసి ఆమె మొత్తం నేను ఉద్యోగం వచ్చి వేసాను 10 రూపాయల కూలి, 93 వచ్చాడండి. 10 రూపాయల కూలి ఉన్నాను 93 అక్కడ ఉంది. అక్కడ వాళ్ళకి కూలి చేసింది ఆమె. ఎప్పుడైతే క్రైస్తవ మతం తీసుకుందో ఆమె చర్చికి పోయిందో, ఆ చర్చిలో ఉన్న మా ఫాదర్ ఆయన పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేశారు. మేము మా చిన్నతనంలో, నేను పుట్టింది 70గా, నా అమ్మాయి చర్చికి పోవడం అలవాటైంది 80 15 సంవత్సరాల చర్చి. ఆ టైంలోనే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయి డిప్యూటీ కలెక్టర్ అట్లా. అంటే కేవలం మిషనరీలో చర్చిలో మిషనరీ వల్ల చదవాల్సిన వాళ్ళు, ఆ మిషనరీలు బోధించిన హాస్పిటల్ వాళ్ళ హెల్త్ వచ్చి, వాళ్ళ స్కూల్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చింది, విజ్ఞానం వచ్చింది, వ్యక్తిగతంగా శుభ్రత నేర్చుకున్నారు, కుటుంబంలో ఎలా ఉండాలి, నైతిక జీవితం ఎట్లా ఉండాలి అనేది చర్చి నేర్పింది. వాళ్ళని చూసి మా అమ్మ నా కొడుకు ఎట్లయినా మంచి ఉద్యోగాలు చేయాలి. అయ్యా మాస్టర్ గారు, నా కొడుకు హాస్టల్ దండ పెడతాయి హాస్టల్లో చదువుకుంటా చర్చిగా వాళ్ళకి చెప్పిన సహకారంతో నేను ఇవాళ అంబేద్కర్ చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా లెక్చర్స్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో నేను లెక్చర్స్ అది ఆక్స్ఫర్డ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళి వాళ్ళు లెక్చర్స్ ఇచ్చే పరిస్థితి ఒక కామన్ గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్న వారికి దక్షిణ దేని వల్ల వచ్చిందంటే చర్చి కదా. తర్వాత అంబేద్కర్ వచ్చాడు, అంబేద్కర్ ముందు చర్చి. నేను వాస్తవం ఎక్కువ, ఎందుకంటే నాకు ఫస్ట్ చర్చి పరిచయం నేను తప్ప అంబేద్కర్ పరిచయం. అంబేద్కర్ వచ్చే నాకు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మానేశ్వరి అక్షరంగా వరంగల్కి వచ్చాడు. 89 గురించి మాట్లాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్, అప్పుడు కాంశీరామ్ గారి మీటింగ్ లో నేను పోయినా. అప్పుడు అంబేద్కర్ అంటే ఎవరో తెలుస్తుంది. అప్పుడు ఏంటిది నా జ్ఞానాన్ని నేర్పింది ఏంటిది? చర్చి మాట. సో ఇవాళ చర్చి ఒక రెవల్యూషనల్ సెంటర్స్ గా మార్చింది ఎవరు అంటే పాస్టర్స్. అలాంటి పాస్టర్స్ లేదు, ఇప్పుడున్న దొంగ పాస్టర్లు కాదు. చాలా వరకు ఇప్పుడు నాకు కనపడుతుంది అంత దొంగ పాస్టర్. అంటే ఎంత సిన్సియర్ గా చర్చలు జరిగేటివి, ప్రేయర్స్ జరిగేటివి, వాటి వల్ల ఎంత వేలాది మంది వాళ్ళ జీవితాలను మార్చుకొని ఒక సన్మానంగా పైకి వచ్చేవాళ్ళు. వాళ్ళ జీవితాలు మార్చేది, పేదల జీవితాలు ధనవంతుల జీవితాలుగా మారినాయి. ఆ రోజుల్లో లక్షలాది మంది జీవితాలు మారిన చరిత్ర ఇలా క్రైస్తవ మతంలో ఉంది. గంటామని చెప్తున్న అంబేద్కర్ ఈ మాట. ఒక అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ కంటే కూడా క్రైస్తవ మిషనరీల వల్లనే, అంబేద్కరిజం కంటే కూడా క్రైస్తవ మిషనరీల వల్ల, క్రైస్తవం వల్ల ఇవాళ దళితులు బాగుపడ్డారు అనే వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్రలో అంబేద్కర్ సిద్ధాంతం వల్ల, అంబేద్కర్ ఆలోచన విధానం వల్ల, అక్కడ బుద్ధిజం తీసుకున్న కారణంగా ఆ ప్రాంతంలో, అందులో బుద్ధిజం కూడా ఒక మతమే కదా, తీసుకున్న కారణంగా అక్కడ మార్పు వచ్చింది దళితులు. కానీ దక్షిణ భారతదేశానికి వస్తే
దళితులను ప్రధానంగా దళిత క్రైస్తవాన్ని, క్రైస్తవ మార్గం దళిత ముస్లింలకు ఇస్లాం ఇతరులు కూడా మిగతా వాళ్ళకు కూడా బీసీలకు ఓబీసీలకు కానీ ఇస్లాం ఎవరికైనా ఇస్లాం. సో ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం అనేది ఏ కుల వ్యవస్థ, ఏ వర్ణ వ్యవస్థ, ఏ అన్యాయధనాన్ని బోధించిందో దాన్ని రథం కొట్టింది ఈ ఇస్లాం క్రైస్తవం. అందువల్ల జరిగిన పరిణామం ఏంది దేశంలో అంటే ఈ దేశంలో తెలియబట్టి ఎదవట. ఈ దేశంలో స్వతంత్ర పోరాటం జరిగింది దేనికోసం? స్వతంత్ర పోరాటం జరిగింది దేనికోసం అంటే ప్రధానంగా ఈ సమానత్వ సిద్ధాంతాన్ని బోధిస్తున్న ఈ క్రైస్తవ మిషనరీలు వీళ్ళ నిలబొట్టి ఈ దేశంలో మనుధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనుధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మనుధర్మాన్ని అమలు చేస్తే అగ్రవర్ణ ఆధిపత్యం, అగ్రకుల ఆధిపత్యం ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటది ఈ దేశంలో. లేకపోతే ఏమైతుంది అంటే ఇది ముస్లిం చేతులకి, క్రైస్తవుల చేతులకి దేశమై, అందులో దళిత క్రైస్తవుల చేతులు, దళిత ముస్లిం చేతులు కూడా. సో ఈ క్రమంలో పాకిస్తాన్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి కారణం ఏంటి? ఎందుకు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డది? దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను విభజించడానికి పాకిస్తాన్ ఏర్పడింది. వీళ్ళిద్దరు కలిసి ఉంటే రాజ్య వ్యవస్థలోకి వస్తుంది. ఎందుకంటే అప్పటికే వీళ్ళంతా జరుగుతుంది. మీరు ఒకసారి బంగ్లాదేశ్ తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ రెండింటిలో చూడండి, ఈ రోజు వరకు కూడా ఇక్కడ దళితుల యొక్క జనాభా అత్యధికం. ముస్లింల తర్వాత దళితుల జనాభా అత్యధికం. ఈ దేశంకి వస్తే కూడా ముస్లింలు దళితులు వస్తే రాజ్యం అన్నది. సో ఆ క్రమంలో జిన్నాను మొట్టమొదటి ప్రధానమంత్రి చేయాలని చర్చ చేసినప్పుడు, అంబేద్కర్ మొట్టమొదటి ప్రధానమంత్రి కావాలని చర్చ జరిగినప్పుడు, ఈ దేశానికి మొదటిగా ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే అంబేద్కర్ పేరు మొదటి ప్రధానమంత్రిగా ప్రతిపాదన వచ్చింది. ఎందుకంటే భేదాలు, ప్రపంచ భేదాలు, అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. సో ఆయన చేద్దామని చెప్పేసి కొంతమంది పేదవాళ్ళు ఒక ప్రయత్నం చేసి అమ్మోది ఎక్కడ పోతుంది, లేదు చిన్న చేయాలని కొంతమంది కలిసి ఇది ఎక్కడ పోతుందని చెప్పేసి ఈ గాంధీ జిన్నాను సపోర్ట్ చేసిన గాంధీ గారు ఎవరికి సపోర్ట్ చేశారు? జిన్నాను ప్రధానంగా సపోర్ట్ చేసిన కారణం. అప్పటికే మాకు ప్రత్యేక దేశంగా ఉన్న ఉద్యోగం జరుగుతుంది. ముస్లింలు ఎందుకంటే ఈ హిందువుల మీద వీళ్ళ యొక్క అరాచకులను నట్టుకోలేమని చెప్పేసి అంటున్న క్రమంలో జిన్నా ప్రిన్సిపల్ వచ్చినప్పుడు గాంధీ సపోర్ట్ చేసిన కారణంగా ఆయన చంపేస్తారు. ఆయన చంపేసిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయింది, ఇండియా పాకిస్తాన్. మీకు ఒక విషయం ఈ సందర్భంగా చెప్పొచ్చున్నాను. ఇట్లా 1935 యాక్ట్, 1947 యాక్ట్ తేడా ఏంటి అంటే 1935 యాక్ట్ అనేది ఈ దేశాన్ని ఫెడరల్ వ్యవస్థని అద్భుతంగా అంటే సంస్థానాల యొక్క అధికారాలని, కులాల యొక్క రిప్రజెంటేషన్ ని, వర్గాల యొక్క రిప్రజెంటేషన్ ని, అన్ని వర్గాలు 1947 యాక్ట్ కంటే ముందు ఈ దేశంలో ముస్లింలకు రిజర్వేషన్, మహిళలకు రిజర్వేషన్, ఓబీసీలకు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే లేవు, అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 1947 యాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అర్థమైంది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు అంటే చట్టసభల్లో బీసీలు కనుక, మహిళలు కనుక, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలైతే ఎవరు అధికారులు ఉంటారు? గ్రామాలు ఉంటారు, గ్రామాల పురుషులు ఉంటారు. ఉంటారా? వాళ్ళ జనాభా ఎంత? 3%. మరి పెద్ద జనసంఖ్య బీసీలకు ఎంపీలో, ఎమ్మెల్యేలలో లేదు. అతను బ్రిటిష్ కాలంలో ఉంది.
1935 లో ఉంది రిప్రజెంటేషన్. 47 యాక్ట్ వచ్చేసరికి ఎందుకు అర్థమైంది? ఇవాళ కారణం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు పాలకులుగా ఉండడానికి లేదు. బీసీ ఎస్టీ ఎస్టీలు పాలకులుగా ఉండదు. ఎవరు ఉండాలి? బ్రాహ్మణులు అగ్రవర్ణాలు మాత్రమే. కాబట్టి డివైడెడ్ రూల్ పాలసీలో భాగంగానే 1947 యాక్ట్ వచ్చింది. ఆ చట్టం ప్రకారంగా రెండు పాకిస్తాన్ ఇండియా వెళ్ళిపోయింది. దాంట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనే దాన్ని కాస్త యూనియన్ ఆఫ్ ఇండియా మార్చారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే 465 సంస్థానాలు విలీనమై భారతదేశంగా ఏర్పడ్డా కూడా వాళ్ళ రాష్ట్రాల స్వయం పాలన వాళ్ళకే ఉంటది. వాళ్ళ రాష్ట్రాల స్వయం పాలన వాళ్ళకే ఉంటది. అమెరికా లాగా వాళ్ళ కోర్టు వాళ్ళకే ఉంటది. వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రణాళికలు వాళ్ళే చేసుకోవచ్చు. ఫలితంగా అవి చాలా అభివృద్ధి చెందే రాష్ట్రాలుగా మిగిలి, కానీ యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత టోటల్ గా మారుతున్నది. ఆ హక్కులు రద్దయిపోయి కేవలం కేంద్రం మాత్రమే బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి, కేంద్రం స్ట్రాంగ్ గా ఉండాలి, రాష్ట్రాలు డిపెండెంట్ గా ఉండాలి, ఆధారపడి బతకాలని ఒక బానిసత్వాన్ని, ఒక బానిస పాలన విధానాలని యూనియన్ ఆఫ్ ఇండియా అనే చట్టంగా దాన్ని 1947 ఈ 1947 యాక్ట్ వచ్చేటప్పుడే 1950 ఆరంభించారు. ఈ 1950 ఆర్డర్కు దేనికి లింక్ చాలా మందికి విషయాలు కలవగా చాలా మాట్లాడారు. ఏంటంటే 1936 లోనే ఒక ఆర్డర్ వచ్చింది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అక్కర్లేదు. దళిత ముస్లింలకు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు. దాని ఎవరి వల్ల వచ్చాయంటే ఎస్సీ ముఖర్జీ ఇంకా ఇద్దరు బ్రాహ్మణ సభ్యులు వాళ్ళ క్రైస్తవ సంఘానికి నాయకత్వం వహిస్తారు. బ్రాహ్మణులు మాకు అవసరం లేదు రిజర్వేషన్లు, మా దాంట్లో కులమే లేదు, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు రిటర్న్గా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన కారణం ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ పేరు మీద రిటర్న్ గా ఇచ్చిన కారణంగా వాళ్ళ రిజర్వేషన్ రద్దు చేసి బ్రిటిష్ దాన్ని ఏం చేసుకొని వచ్చిందే 1950 ఆర్డర్. 1950 ఆర్డర్ అక్రమంగా ఏం రాలే. అర్థమైనా ఎందుకు 1950 ఆర్డర్ వీళ్ళు కావాలని ఈ 1947 యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకురావాలనుకున్నారు. మరి రాజ్యాంగ నిర్మాణాలు జరిగేటప్పుడు చర్చ ఎందుకు రాలేదు? వస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకించి అమెరికా రాజు వ్యతిరేకించండి. రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా ఈ చర్చ వచ్చింది. ఏంటి దళిత వ్యవస్థలకు ముస్లింలకు ఎస్సీ హోదా ఇవాళ వద్దా అనే చర్చ వచ్చింది. వద్దని వ్యతిరేకించారు, వాళ్ళు చర్చ కూడా వ్యతిరేకించారు. సో రాజ్యాంగ నిర్మాణం అప్పుడు లేని ఈ సమస్య రాజ్యాంగం ఆమోదించబడి 1950లో అమలవుతున్నప్పుడు అది జనవరి 26న అమలవుతున్నప్పుడు తీసుకొచ్చి ఆగస్టు 10వ తారీఖు తీసుకొచ్చి పెట్టింది. ఈ 1950 ఆర్డర్ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 10 1950లో. మనకు ఎప్పుడేమో అమలైంది రాజ్యాంగము? జనవరి 26. సో 7 నెలల తర్వాత నేను తీసుకెళ్ళి పెట్టాను. వాళ్ళు చెప్పేది ఏంటిదంటే జనాభా లెక్కలు, ఎస్సీ జనాభా లెక్కలు దాని ప్రకారంగా మేము చేసినాం. జనాభా అయితే వచ్చినాయి కాబట్టి లిస్టులు తయారైనప్పుడు ఆ లిస్టులో పెట్టాము. సో కారణం ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే 1936లో జరిగినటువంటిది బ్రాహ్మణులు చేసిన కుట్ర, ఆ కుట్ర ఫలితంగానే 1950 ఆడింది. మళ్ళీ ఇక్కడ కూడా బ్రాహ్మణులు చేశారు, ఈరోజు బ్రాహ్మణులు చేశాడు. ఈ బ్రాహ్మణులు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, వీరు అంబేద్కర్ కూడా ఆ రోజు నామినేషన్ గా ఉన్నారు. నేను ఒప్పుకోవాలి. అంబేద్కర్ సంబంధించి ఇది కీలకమైన చర్చ. ఎందుకు అంటున్నా అంటే క్యాబినెట్ మినిస్టర్, లా మినిస్టర్ ఆమోదించకుండా అది ఆర్డర్ వ్యాలిడ్ కాదు.
ఆ రోజు అంబేద్కర్ ఎందుకు దాన్ని ఆమోదించిందంటే, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని చెప్పేసి అంబేద్కర్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు 1935 ఏలా మహాసభలో ఆయన ఇచ్చాడు. దానికి కట్టుబడి ఉంది అంబేద్కర్ దాని. ఎందుకంటే మళ్ళీ హిందువులకు మాత్రమే కదా, ఈవెన్ సిక్కులకు కూడా లేదు రిజర్వేషన్, లేదు 1950లో ఆడలో సిక్కులకు కూడా లేదు, బుద్ధిస్టులకు కూడా లేదు. నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించనని చెప్పి అంబేద్కర్ ఏ హిందూ మతం మీద యుద్ధం ప్రకటించుకో మళ్ళీ అదే హిందూ మతంలోకి వెళితే ఈ ఈ చట్టాన్ని నేను ఆమోదించకుండా లేదు అట్లయితే అని చెప్పి మా బుద్ధిస్టులకి రిజర్వేషన్ ఉండాలి, మా క్రైస్తవులకు రిజర్వేషన్ ఉండాలి అని అంబేద్కర్ వాదించలేకపోయాడు. ఎందుకంటే అది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. అది క్రైస్తవులకు వర్తించేది, బుద్ధిస్టులకు వర్తించేది, సిక్కులకు వర్తించేది. అవత కొట్లాడిన తర్వాత సిక్కులకు ఇచ్చింది, తర్వాత కొట్లాడిన తర్వాత బుద్ధిస్టులకు ఇచ్చేది, ఇప్పుడు క్రైస్తవులు కొట్లాడుతున్నారు ముస్లింలు. సో కాబట్టి అంబేద్కర్ ఆ రోజు లామిక్స్ గా ఉండి ఎట్లా ఆమోదించిందంటే ఈ కారణం వల్ల. సో అందుకే మిత్రుల మనం చిత్తాల ఆనందం కేసు గురించి మాట్లాడాలంటే చాలా గంటలు పడుతుంది. ఇప్పటికి నేను చాలాసేపు మాట్లాడేమో అనిపించింది. చింతాడ ఆనంద్ కేసు విషయానికి వస్తే కొన్ని 5 minutes నేను మాట్లాడతాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. జస్టిస్ ప్రశాంత్ మిశ్రా విన్నాడు కేసు. ఇంకొక జస్టిస్ ఉన్నాడు కానీ ఈయన వినడు, కేసు వినాలి, వినకుండా జడ్జిమెంట్ వినకుండా ఇచ్చాడు. అది విన్నది ఎవరు అంటే, ఆ కేసు విన్నది ఎవరంటే జస్టిస్ అంజారియా. జస్టిస్ అంజారియా కేసు విన్నాడు, జస్టిస్ మిశ్రా కేసు విన్నాడు. వీళ్ళిద్దరు కలిసి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆయన ఇచ్చిన జస్టిస్ మిశ్రా అండ్ జస్టిస్ డివిఎస్ఎస్ వీళ్ళిద్దరు వచ్చారు. సో అంటే అర్థం ఏంది, ఒక న్యాయ వ్యవస్థ వినకుండా, మన విషయం వినకుండా, మన గ్రీవెన్సెస్ వినకుండా వాళ్ళకు అనుకూలంగా ఏది చేయాలో జడ్జిమెంట్ అదే ఇచ్చాడు, ఏది చెప్పాలో జడ్జిమెంట్ అదే. అంటే వన్ సైడ్ విధి ఇవ్వడం కూడా లేదు, 2 సైడ్లు వినా. న్యాయ వ్యవస్థ యొక్క రూల్ ఏంటి, హియర్ 2 sides. అసలు జడ్జిమెంట్ ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాడు? ఒక జడ్జిమెంట్ వినప్పుడు, అదే గ్రీవెన్స్ వినోడు ఒక జడ్జి ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాడు? భారతదేశ చరిత్రలో వినకుండా జడ్జిమెంట్ ఇచ్చిన వాడు వీళ్ళు ఒక్కడే. వాడు ఎవరనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక 1 year చింతాడ ఆనంద్ ఫస్ట్ కేసు వేసినప్పుడు జడ్జి వాడే సుప్రీంకోర్టు ఎలివేటెడ్, మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకా ఎక్కడైతే ఈ హైకోర్టులో ఇచ్చిన జడ్జిలే సుప్రీంకోర్టు కూడా ఇచ్చారు. అందులో వినకుండా, వాదన వినకుండా, సో వినరు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అట్లాంటి ల్యాప్సెస్ జరిగిన చరిత్ర ఏ కేసులో లేదుగా చింతాడ ఆనంద్ కేసులో. ఇంకా అట్లాంటి ల్యాప్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక 22 ల్యాప్సెస్ ఉన్నాయి ఆ కేసు. అవన్నీ ఇప్పుడు నేను చెప్తే కొన్ని గంటలు పడుతుంది విషయాలు చెప్తాం. అంటే వాళ్ళ జడ్జి విన్న జడ్జి జడ్జిమెంట్ చేయలేదు, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వాడు కూడా ఎవిడెన్స్ ఆధారంగా ఇవ్వలేదు. జడ్జీలు ఎప్పుడైనా ఎవిడెన్స్ ఆధారంగా ఇవ్వాలి కదా. ఎవిడెన్స్ ఏమైతే పెట్టారో అది ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. గుడ్డిగా వాళ్ళు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేసుకున్నారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ప్రవీణ్ బయలారందరూ చంపేసి 1 year అవుతున్న సందర్భంగా ఇచ్చారు. సేమ్ డే ఆయన చనిపోయి 1 year అవుతున్న సందర్భంగా ఈ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో మొదలైన కేసు, ఆంధ్రప్రదేశ్ లో చంపబడ్డ ప్రవీణ్ ప్రగడాల ఆయన సుప్రీంకోర్టులో కేసేశాడు.
అట్లాంటి టైం పగడాల ఎన్ని పేజీల ఎవిడెన్స్ సబ్మిట్ చేశాడు, దాని దగ్గర పెట్టుకున్నాడు, సబ్మిట్ చేశాడు అంటే సబ్మిట్ చేయలేదు. ఆయన మొత్తం కంప్యూటర్స్ అంతా కూడా పోలీసులు చేశారు. కాబట్టి కొన్ని వేల పేజీల, కొన్ని లక్షల పేజీల ఎవిడెన్స్ పురాతన కాలం నుండి నేటి వరకు కలెక్ట్ చేసిన పెట్టారు. ఆయన అవి చర్చ కాకుండా ఆయనను చంపేసి మొత్తం అవి నలబెట్టి రిపోర్టర్లు ఏమని చేశారు. కానీ మరి రావాల్సిన తిరుగుబాటు వచ్చిందా? ఒక ముస్లిం కనుక చంపేస్తే ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చేది, బహిరంగంగా ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చేది. కానీ ఒక క్రిస్టియన్ చంపేస్తే ఒక్క బస్సు కూడా కలగడానికి, ఒక చిన్న జీపులు కలగలేదు. కానీ అదే కనుక ముస్లిం సమాజం మీద జరుగుతుంటే పెద్ద ఎత్తున విధ్వంసం. కాకుండా కాములు వాళ్ళ రిజర్వేషన్ల కోసం మొత్తం రైల్వే కాలబెట్టారు. ఎంఆర్పిఎస్ వాళ్ళ రిజర్వేషన్ల కోసము ఇక సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే కాలబెట్టారు. ఒక్క క్రైస్తవుడు ఒక జీవితంగా కాలబెట్టలేకపోయాడు. తిరుగుబాటు లేదు. నేను చెప్పింది అదే, క్రైస్తవుల్లో రాజకీయ తిరుగుబాటు లేదు, సామాజిక తిరుగుబాటు లేదు, రాజకీయ చైతన్యం లేదు. మరి ఎట్లా? కాబట్టి ఇవాళ క్రైస్తవులకు కావాల్సింది ఏమిటి అంటే 30% ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నది ఇప్పుడు సౌత్ ఇండియాలో. సో 30% ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేసుకొని పార్లమెంట్ మెడల్ వంచి చట్టాన్ని ఇవాళ అమెండ్మెంట్ చేయొచ్చు. కానీ క్రైస్తవులకు పార్టీ నాయకుడు వాళ్ళ సమస్య ఎక్కడ పరిష్కరించబడుతుంది? ఇవాళ ఎంఐఎం అధినేత పార్లమెంట్ లో ఉండి వాళ్ళ సమస్యలు రిప్రజెంట్ చేస్తున్నాడు. సరే, ఆయన ఏదో చేస్తాడు, ఏమైతే దాన్ని పక్కన పడేస్తే ఇవాళ ముస్లిం పట్టు అధ్యాయాలంటే అరే ఎంఐఎం అధినేత మొత్తం కాలం పెడతారు, వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారనేది ఒక చర్చ. కానీ క్రైస్తవుల మీద దాడి జరిగితే ఎవడు అంటే, సో అందుకే నేను ఏమంటున్నానంటే క్రిస్టియన్ సామాజిక వర్గానికి ఒకటే చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ఎంతో రెవల్యూషనరీ సిద్ధాంతాన్ని, సఫలతా సిద్ధాంతాన్ని బోధించిన బైబిల్, క్రీస్తు మార్గం కేవలము ప్రార్థించడానికి పరిమితం చేయలేదు. మనం చాలా మంది పొరపాటు పడేది ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు పైన అన్ని దేవుడికి ఎదుగుతాం. ఆయన తన చర్చిలో ఆయన బతికినప్పుడే చర్చిలో జరిగిన అక్రమాన్ని ఏర్పాటు చేశాడు. కరోనాతో కొంటాడు అక్రమాన్ని. అట్లాంటి రెవల్యూషనరీ సిద్ధాంతమైన క్రైస్తవ మతాన్ని ఇవాళ మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం. ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ ఎక్కడికి ఉంచాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజంలో తీసుకున్నారన్నాడు. కానీ అంతకంటే ముందే ఉన్నది క్రైస్తవంలో, ఈ క్రిస్టియన్ ఫిలాసఫీలోనే. ఇవాళ ఫ్రెంచ్ రెవల్యూషన్ కారణం ఎవరు? క్రిస్టియానిటీ. అమెరికన్ రెవల్యూషన్ కారణం ఏంటిది? క్రిస్టియానిటీ. ఇవాళ ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రభావం వల్ల, అమెరికన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల ప్రపంచంలో చాలా దేశాల్లో విప్లవాలు వచ్చాయి. క్రైస్తవ ట్రెడిషనల్ వాళ్ళ గురువుల మీద, భూస్వాముల మీద తిరుగుబాటు చేసిన ఎవరు? ఆర్డినరీ క్రిస్టియన్స్, పేద క్రైస్తవులు. ఇక్కడ కూడా పేద క్రైస్తవులు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దళితులు, ఆదివాసీ లాంటి వేద వర్గాల అది తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు పోకపోతే భారత రాజ్యాంగంలో కూడా అనేక ఈక్వాలిటీ గురించి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మత స్వేచ్ఛ ఉంది. 25 ఆర్టికల్ 25, 28 వరకు మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు చర్చలు ఉన్నాయి. కానీ మీకు రాజ్యాంగంగా రద్దు చేసింది రాజ్యాంగం రద్దు చేసింది మత స్వేచ్ఛ. నువ్వు వాళ్ళకి పోతే మీకు రిజర్వేషన్ పోతే కమిషన్ పెట్టింది రాజ్యాంగం. ఇది కాన్స్టిట్యూషన్ డిస్క్రిమినేషన్. ప్రపంచంలో ఏం చేసే రాజ్యాంగంలో ఎవరికి ఏ జాబ్ లేదు ఈ ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఒక్క దళితులకే ఉంది.
అది కూడా దత్తూరు రాసిన రాజ్యాంగంలోనే ఉంది. సో కాబట్టి ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంత మొత్తం సమాజానికి అంతటికి గొప్ప మేలు చేస్తుంది, గొప్ప మేలు జరుగుతుందంటే నేను చెప్పుకోవాలి. ఎందుకంటే రాజ్యం మన చేతిలో లేనప్పుడు గొప్ప రాజ్యాంగం ఎంత గొప్ప రాజ్యాంగమైనా సరే అది అమలు కాదు. అది అమలు కాదు. అంబేద్కర్ కూడా అదే అక్కడ రాజ్యాంగం ఎంత గొప్ప విలువలతో కూడి ఉన్నా కూడా పాలకుడు చెడ్డవాడైతే చెడ్డ ఫలితాలు వస్తాయి, పాలకుడు మంచివాడైతే మంచి ఫలితాలు వస్తాయి. మరి పాలకుడు ఎవడైతే సో రాజ్యాంగంలో ఒక విలువలు ఉన్నాయి ఏమని కాదు, కానీ అమలు చేసేవాడు ఎవడు? వీళ్ళ రాజ్యాంగంలో 25-28 ఆర్టికల్లో మీరు అమలు చేస్తలేదు, సుప్రీంకోర్టు మీరు తప్పు చేసిన తీర్పు తప్పించింది, మీరు అన్యాయం అని చెప్పి పార్లమెంట్ లో ఒక్కడైనా చర్చ పెట్టిందా? ఒక్కడైనా చర్చ పెట్టినా ఒక్క ఎంపీ ఎంతమంది క్రైస్తవులు ఎంపీలు ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క అధినేతలు అంతా ద్రవణ. ఇవాళ మీరు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైనా రిజర్వేషన్ ఎన్నికైనా అందరూ క్రైస్తవులు. 400 ఉన్నారు కదా, దాంట్లో తెన్నటి కృష్ణప్రసాద్ కూడా క్రైస్తవుడే, భార్య క్రిస్టియన్, ఆయన మాత్రం ఎక్కువ అనుకోండి, మిగతా వాళ్ళు అందరూ క్రైస్తవులు. కానీ ఒక్కళ్ళు ఏమైనా ఎక్కించేది ఇక్కడ మన కావ్య హిందూ అనుకుంటా కానీ ఆయన ముందు క్రిస్టియన్. నాగార్జున ఎంపీ మల్లు రవి మరి ఆయన మల్లు రవి అంతే. నాకేం భయం లేదు, మల్లు రవి వీడియోలో చూసిన నాకేం భయం లేదు, ఉత్సాహపడతాను. మల్లు రవి అంటున్నా ఆ విషయాన్ని మీటింగ్ మాట్లాడతాను. నువ్వు పార్లమెంట్ చేస్తావే దమ్ముంటే, నీకు దమ్ముంటే పార్లమెంట్ ఏమైతే 0 ఈ దేశంలో 40-40 కోట్ల మంది దళిత క్రైస్తవ ప్రజలు ఉన్నారు. అన్యాయం ఈ అన్యాయం తీసుకొస్తుంది. వాళ్ళకు ఉంది, వాళ్ళకు బతకశక్తి లేదా, వాళ్ళకు జీవించే హక్కు లేదా, వాళ్ళకు ఉద్యోగం చేసే హక్కు లేదా, వాళ్ళకు రాజకీయాల్లో పోటీ చేసే హక్కు లేదా? ఇవన్నీ ఎట్లా అవుతాయి ఒక తీర్పుతో? ఈ తీర్పుతో ఎట్లా అవుతాయి? అది అర్థంగా మనం ఏం తీసుకోవాలి? ఎవరో ఒక ఇద్దరు జడ్జిలు మొత్తం ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క జీవితం మీద ఆటలాడుకుంటా అయితే మనం ఎట్లా ఒప్పుకుంటాం? ఎందుకు కోరుకోవాలంటున్నా? ఎవడప్ప సొమ్ము ఈ దేశం? ఎవరికి ఈ దేశం? మనం ఓట్లు వేయట్లేదు, మనం ఎన్నుకుంటున్నాం ప్రజల్ని, ప్రజాప్రతినిధులు. మనం ఈ దేశాన్ని సేవ చేయడం లేదా? మన దేశ పౌరులం రానా? అట్లాంటప్పుడు మనం ఎందుకు ప్రశ్నించకూడదు? ఇది ఎవరప్ప జాగిరి ఈ దేశం. సో అందుకే ఇట్లా మనము ఇట్లాంటి నిజంగా వెనవాడు క్రిస్టియన్ కాదని పిల్లలు లక్ష్మీనారాయణ గారు చొరవ తీసుకుని ఈ అంశం మీద పెట్టడం అంటేనే అదొక రెవల్యూషనరీ స్టెప్ అనుకో. జనరల్ గా క్రైస్తవుల మీద ఫస్ట్ నాకు అనుకుంటా ఆ తీర్పు వచ్చిన తర్వాత, అదే పుట్టుకుపోయిన తర్వాత ఫస్ట్ డిబేట్, ఇంటలెక్చువల్ డిబేట్ ఇదే. ఎవరు కనీసం క్రైస్తవం చేయలేదండి దీని మీద. నేను అంటున్నా క్రైస్తవం కూడా దీని మీద డిబేట్ పెట్టలేదు. అక్కడ నేను పెట్టినా ప్రెస్ క్లబ్ లో అయినా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ సంబంధించి ఈ అంశాలు మాట్లాడారు. ఇక్కడ కొట్టేస్తున్నారు. సో కాబట్టి చింతాడ ఆనంద్ గారి కేసు చింతాడ ఆనంద్ గారికి మాత్రమే వర్తించడానికి కూడా పొరపాటు, అది ఇంపాక్ట్ మొత్తం దగ్గర పడుతుంది. సో చింతాడానికి పరిమితం కదా అంటే ఇవాళ మొత్తానికి ఎక్కడ కూడా మన సోదరులే కాకుండా హిందూ సోదరులు, దళిత హిందూ సోదరులు మీరు ఎంప్లాయ్మెంట్ దగ్గర పోయి, కలెక్టర్ దగ్గర పోయి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని దారుణంగా ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి 1% రిజర్వేషన్ పరిమితం అవుతారు. వాళ్ళు 1% రిజర్వేషన్ వాళ్ళు ఏం పోగొట్టుకుంటారు?
పర్సెంట్ 80% నేను నేను ఇవాళ 100% డైరెక్ట్ సవాల్ చేస్తాను. మీరు బీజేపీకి ఓటేయమని చెప్పి బహిరంగంగా మీరు వినిపించారు కదా. అదే బీజేపీ దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కారణమైంది. అదే బీజేపీ మోడీ దళిత క్రైస్తవులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన కారణంగా తీర్పు ఆనందంగా వచ్చింది. వాళ్ళకి ఇయ్యద్దు అని చెప్పేసి, ఎస్సీ హోదా ఇయ్యద్దు అని చెప్పేసి. మరి అదే మోడీని సపోర్ట్ చేస్తూ, అదే మోడీ సంఖలో ఉండి, మోడీ కడుపులో తలకాయ పెట్టి ఇవాళ ఎవరిని మోసం చేస్తున్నావు? రాధాకృష్ణ మాదిరి మళ్ళీ వాళ్ళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నువ్వే మాట్లాడుతున్నావు. ఒకవైపు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేసిన బీజేపీకి ఓటే మరి నువ్వే చెప్తావు. మరొక వైపు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని నువ్వే అంటావు. ఏది కరెక్ట్ ఇది? మరి మీ విధానం ఏది కరెక్టు? మరి ఇట్లాంటి ద్వంద్వ వైఖరి ఉన్న నాయకుల వల్ల, ద్వంద్వ విధానాల వల్ల, వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న ఈ వ్యక్తుల వల్ల మన దేశం ఏం కావాలి? మన ప్రజలు ఏం కావాలి? ఈ క్రమంలో నేను కొంచెం సమయం ఎక్కువ తీసుకోవచ్చు నాకు, కాబట్టి ఎందుకంటే కేవలం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఈ సమస్య పెద్ద సభల్లో మాట్లాడాలి. ఎందుకంటే రాజ్యాంగ బాధ్యత అయిపోయింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానిని మళ్ళీ మెజారిటీ జడ్జిమెంట్ కన్నా తీసుకుపోవాలి. లార్జర్ బెంచ్ రిఫర్ చేయమని చెప్పి చేసేయాలి. క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. లేదండి క్యూరేటివ్ పిటిషన్ కాకపోతే లార్జర్ బెంచ్ రిఫర్ చేయమని వేయాలి. అదొకటి జ్యుడిషియల్ పరంగా చేయాల్సింది. రెండవది వీటన్నిటికంటే కూడా పార్లమెంట్ మీద ఒత్తిడి తేవాలి. సుమారు 36 మంది జడ్జి ఎంపీలు ఉన్నారు క్రైస్తవులు. 36 మంది ఒక్కసారి బయట పార్లమెంట్ రాస్తారా? ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళ భాషలు మాట్లాడేయడం లేదు. కాబట్టి ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు వస్తే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయలేదు. ఆడ కూర్చుంటే జగన్ దగ్గర కూర్చొని 1 నెల రోజులు జమ చేస్తే దిగిరాదా? ప్రభుత్వం దిగిరాదా? సో అట్లాంటి బలమైన కార్యాచరణ ప్లస్ రాజకీయమైన కార్యాచరణ దిశగా, అట్లాగే జుడిషియల్ లో లార్జర్ బెంచ్ కోసం రిఫరెన్స్ కోసం నేను వేస్తున్నా. లార్జర్ బెంచ్ రిఫర్ చేయమని జుడిషియల్ ఇది తప్పు జరిగింది, చాలా ఇట్లాంటి తప్పులు జరిగినాయి కాబట్టి మీరు లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయమని కేసు చేయబోతున్నారు. సో కాబట్టి ఏదో ఒక రకంగా మన ప్రజలకు న్యాయం జరిగేటప్పుడు పోరాటం చేసినప్పుడు మాత్రమే ఈ రాజ్యాంగ ఫలాలు, ఈ రాజ్యాంగ విలువలు సామాన్యులకు కూడా చేరి వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బండారి లక్ష్మణారాయణ గారికి విన్న మీ అందరికి పేరు పేరు చెప్తాము.